అందరికీ వందనాలండి. రెండో గలతీ పత్రిక రెండో అధ్యాయాన్ని చదువుకుందాము. అటు పిమ్మట 14 సంవత్సరములైన తరువాత నేను తీతును వెంట పెట్టుకొని బర్నబాతో కూడా యెరూషలేమునకు తిరిగి వెళ్ళి తిని, దేవదర్శన ప్రకారమే వెళ్ళి తిని, మరియు నా ప్రయాసం వ్యర్థమవునేమో లేక వ్యర్థమైపోయినదేమో అని నేను అన్యజనులలో ప్రకటించుచున్న సువార్తను వారికిని ప్రత్యేకంగా ఎన్నికైన వారికిని విశదపరిచితిని. అయినను నాతో కూడానున్న తీతు గ్రీసు దేశస్థుడైనను అతడు సున్నతి పొందుటకు బలవంత పెట్టబడలేదు. మనలను దాసులుగా చేసుకొనవలనని సువార్త సత్యము మీ మధ్య నిలిచినట్లు మేము వారికి ఒక గడియైనను లోబడుటకు ఒప్పుకొనలేదు. ఎన్నికైన వారిగా ఎంచబడిన వారి యొద్ద నేనేమీ నేర్చుకొనలేదు. వారెంతటి వారినైనా నాకు లక్ష్యము లేదు. దేవుడు నరుని వేషము చూడడు. ఆ ఎన్నికైన వారు నాకేమీ ఉపదేశింపలేదు. అయితే సున్నతి పొందని వారికి బోధించుటకై సువార్త పేతురుకి ఎలాగో అప్పగించబడెను, అలాగే సున్నతి పొందని వారికి బోధించుటకై నాకు అప్పగింపబడనని వారు చూసినప్పుడు, అనగా సున్నతి పొందని వారికి అపోస్తలుడవుటకు పేతురునకును సామర్థ్యం కలుగచేసిన వాడే అన్యజనులకు అపోస్తలుడవుటకు నాకును సామర్థ్యం కలుగచేసినని వారు గ్రహించినప్పుడు, స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని, మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికి అపోస్తలులుగా ఉండవలని చెప్పి తమతో పాలివారమంటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతిని ఇచ్చిరి. మేము బేదలను జ్ఞాపకం చేసుకొనవలని మాత్రమే వారు కోరిరి. అలాగూ చేయుటకు నేనును ఆసక్తి కలిగి ఉంటిని. అయితే కేఫా అంతియోకుకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడిన గనుక నేను ముఖాముఖిగా అతన్ని ఎదిరించి తిని, ఎలయనగా యాకోబు వద్ద నుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనం చేయుచుండెను. కానీ వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయాను. తక్కిన యూదులను అతనితో కలిసి మారు వేషం వేసుకుంటే గనుక బర్నబా కూడా వారి వేషధారణ చేత మోసపోయాను. వారి సువార్త సత్యము చొప్పున క్రమంగా నడుచుకొనకపోవటం నేను చూసినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పున్నదేమనగా, నీవు యూదుడవై ఉండి యూదుల వలె కాక అన్యజనుల వలనే ప్రవర్తించుండగా అన్యజనులు యూదుల వలె ప్రవర్తింపవలని ఎందుకు బలవంతము చేయుచున్నావు? మనము జన్మముల యూదులమే కానీ అన్యజనులలో చేరిన పాపులము కాము. మనుష్యుడు యేసుక్రీస్తునందు విశ్వాసం వల్లనే కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా నీతిమంతుడిగా తీర్చబడని ఎరిగి, మనలను ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా కాక క్రీస్తునందు విశ్వాసం వల్లనే నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నాము. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున ఏ శరీరయు నీతిమంతులను తీర్చబడడు కదా. కాగా మనము క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడుటకు వెతుకుచుండగా మనం పాపముగా కనబడిన ఎడల ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడాయన. అట్లనరాదు. నేను పడగొట్టిన వాటిని మరలా కట్టిన ఎడల నన్ను నేనే అపరాధినిగా కనపరుచుకుందును కదా. నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రం వలన ధర్మశాస్త్ర విషయమై చచ్చినవాడనైతిని. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందరి విశ్వాసం వలన జీవించుచున్నాను. నేను దేవుని కృపను నిర్ధకము చేయను. నీతి ధర్మశాస్త్రం వలనైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. దేవుడు తన పరిశుద్ధమైన వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందామండి. దేవా తండ్రి యొక్క నాయన గలతీ పత్రిక 2వ అధ్యాయాన్ని మేము ధ్యానం చేసుకోవడానికి ప్రభా మీరు ఇచ్చిన శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి నీకే స్తుతులు, స్తోత్రములు, వందనాలు ప్రభా. ఈ యొక్క వాక్యం ప్రభా మా హృదయమందునైనా క్రియ జరగటానికి సహాయాన్ని దయచేయండి ప్రభా. నిజమే తండ్రి, ధర్మశాస్త్రం మూలంగా చూసినప్పుడు ప్రభా ఎవరుని ఎదుటి నీతిమంతులుగా తీర్చబడలేరు ప్రభా. అయ్యా కానీ మా కొరకు కలువరి శిలువలో ప్రాణం పెట్టి నాయన కృపను మా కొరకు విస్తరింపజేసిన దేవుడవు కాబట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఏ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.